హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్యూరియస్ కళ్యాణ్. చాలామంది అయితే మీ ఇంటి సీలింగ్ చూపించండి అండ్ అలాగే మీరు టైల్స్ ఏమేసారో చూపించండి అని అడుగుతున్నారు. వర్క్ అయితే కంప్లీట్గా అవ్వలేదు కాబట్టి నేను చూపించాలన్న ఇంట్రెస్ట్ అయితే నాకే ఫస్ట్ రావట్లేదు. బట్ స్టిల్ కొంతమంది మేము మీతో పాటు వర్క్ స్టార్ట్ చేసాము, ప్యారలల్గా చేయించుకుంటున్నాము. సో ఇప్పుడు మేము కూడా మీరు ఏ స్టేజ్లో ఉన్నారో అదే స్టేజ్లో ఉన్నాము, మాకు సీలింగ్స్ అవుతున్నాయి, మీరు కొంచెం చూపిస్తే మాకు బాగుంటుంది అని అడుగుతున్నారు. కాబట్టి నా వర్క్ అంత ప్రాపర్గా కంప్లీట్ అవ్వలేదు, ఎక్కడివి అక్కడే ఉన్నాయి, టైల్స్ కూడా ప్యారలల్గా అవుతున్నాయి, పుట్టీలు అవుతున్నాయి. సో నేను మీకు చూపించి ఇది ఫైనల్ అవుట్పుట్ అని డిసప్పాయింట్ చేయలేను. కాబట్టి మీరు ఫైనల్ అవుట్పుట్ చూస్తే దాని అందం బయటకు వస్తుంది. ఇప్పుడు సగం సగంలో ఉన్నప్పుడు చూపిస్తే మీకు అది నచ్చకపోవచ్చు. సో ఈ రీజన్కే నేను చూపించట్లేదు. బట్ మీరైతే అడుగుతున్నారు కాబట్టి నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇప్పుడు. సో ఇది ఇంకా ఫైనల్ అవుట్పుట్ గురించి అయితే వెయిట్ చేయండి. బట్ యాజ్ ఆఫ్ నౌ నా సెలెక్షన్స్ ఎట్లా ఉన్నాయో కిందైతే కమెంట్ చేయండి. మీరు చూస్ చేసుకోవాలంటే మీ ఈ థీమ్, ఈ కలర్స్ కాంబినేషన్స్ ఇవన్నీ ఒక ఐడియా ఉండడం కోసం ఇప్పుడు మా హౌస్ ఏ పొజిషన్లో ఉందో ఆ పొజిషన్లో అయితే మీకు చూపిస్తున్నాను టైల్స్ అన్నీ. సో ఇది మా బయట వచ్చిన బాత్రూమ్కి సెలెక్ట్ చేసిన కలర్, ఇది పీచ్ కలర్. ఇంకా ఇది రెజెన్సీస్లో మనం బాల్కనీకి పేపించినాం అనమాట. ఇక కిచెన్లో సీలింగ్కి వచ్చినట్టయితే నేను ప్లెయిన్ పెట్టించాను కంప్లీట్గా. వీటికి లైట్స్ అయితే వస్తాయి, ఇంకా లైట్ కటింగ్ అయి బ్యాలెన్స్ ఉంది. అండ్ మీరు చూసినట్టయితే ఒక మనిషి కూర్చున్నారు చూసారు, పైన అంత గ్యాప్ ఉంది. అంటే మేము సీలింగ్ 6 ఇంచే దించా, పైనుంచి ఎక్కువ దించలేదు. కాబట్టి మీరు కూడా అలాగే చూపించుకోండి. 4 ఇంచులకి 6 ఇంచులకి సరిపోతుంది. అంతకు మించి మీరు కిచెన్లో దించారు అంటే సీలింగ్ రూఫ్ నుంచి మీకు బకెట్ వెళ్ళదు, ఒక బిందె వెళ్ళదు. కాబట్టి స్టోరేజ్కి ఇబ్బంది అయిపోతుంది, కబోర్డులు చేయించుకోవాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇక టైల్స్ గురించి అయితే సపరేట్గా వేరే వీడియోస్లో మాట్లాడతాను, నాకు ఏం టైల్స్ ఎంత రేట్ పడినాయి అవన్నీ కూడా. కానీ ఈ వీడియోలో అయితే క్రిస్ప్గా వర్క్స్ అయితే నేను చూపిస్తాను. ఎందుకంటే టైల్స్ చూపిస్తే మీరు సెలెక్ట్ చేసుకోవడానికి మీకు అదొక హెల్పింగ్ పాయింట్ అవుతుంది. ఇదిగోండి కిచెన్కి ఇవైతే వేయించాను. షార్ట్స్లో పెడదాము అంటే టైం సరిపోవట్లేదు. ఈరోజు ఏడైనా కూడా గుర్తులేదు, వ్లాగింగ్ ఆపేసాను కదా. సో మ్యాటర్ ఏంటంటే టైల్స్ అయితే స్టార్ట్ చేస్తారు వేయడం. ఇప్పుడు నా కొత్త ఇంటికి వెళ్ళి టైల్స్ బాత్రూమ్స్ అయితే అయిపోయినాయి, అవి చూపిస్తాను. కొంచెం షార్ట్స్లో డిలే అవుతున్నాయి అప్డేట్స్ ఇవ్వడం. బట్ ట్రస్ట్ మీ, ఈ 1 వీక్ ఏమైందో రేపైతే ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేస్తాను. సో మోస్ట్ ప్రాబబ్లీ టైల్స్ బాత్రూమ్స్ అయ్యి అవైతే చూపిస్తాను. ఎలాంటి సెలెక్ట్ చేసుకున్నా కింద కామెంట్ చేయండి. సో వాష్రూమ్కి మీరు సెలెక్ట్ చేసుకునే టైల్స్కి నేను ఇచ్చే టిప్ ఏంటంటే, ఇంట్లో ఎన్ని వాష్రూమ్స్ ఉన్నాయో వాటన్నిటికీ ఒకే కలర్స్ వేయండి, ఒకే కలర్ డిజైన్ వేయండి. బికాజ్ ఇక్కడ ఏదైనా సరిపోకపోతే, అక్కడ ఏదైనా మిగిలితే అక్కడ ఇక్కడ అడ్జస్ట్ అవుతాయి. అండ్ వెళ్ళేటప్పుడు వాష్రూమ్స్లో మీరు వైట్ ఉండేది ఖచ్చితంగా సెలెక్ట్ చేయండి, రిఫ్లెక్షన్ వస్తుంది ఖచ్చితంగా, మీకు అది పనికి వస్తుంది. లైట్ వేస్తే మీకు మంచి లైటింగ్ వస్తుంది అనమాట. అండ్ సెకండ్ థింగ్, కొంచెం మాప్ వచ్చేటివి కలర్స్ కూడా ఇంక్లూడ్ అయ్యేటట్లు చూసుకోండి. సో నేనైతే బ్లాక్ అండ్ వైట్ థీమ్లో వెళ్ళాను. కిందన బ్లాక్ వచ్చింది, సో మట్టి అది ఉంటే కనబడదు. అండ్ వైట్ అయితే మనకు రిఫ్లెక్షన్ వస్తుంది. సో అలా నేనైతే బ్లాక్ అండ్ వైట్కి అయితే వెళ్ళాను బాత్రూంలో. ఎలివేషన్ పనులు కూడా ప్యారల్గా అవుతున్నాయి. సో ఎలివేషన్ డిజైన్స్ కావాలి, ఎలివేషన్ కావాలి అని చాలామంది అడుగుతున్నారు. బట్ నేనైతే ప్రెజెంట్ లాంగ్ వీడియోస్ చేయడానికి లేట్ అవుతుంది కాబట్టి షార్ట్స్లోనే సింపుల్గా అప్లోడ్ చేస్తాను. సో మీరు 1-2 రోజుల్లో అన్ని వీడియోస్ వచ్చేస్తాయి, మీరు చూడండి. ఇన్ కేసు అన్నీ ఒకటి తర్వాత ఒకటి వచ్చేస్తాయి, ఇంకా మీకు డేటా అయితే మీకు మొత్తం వస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి మీరు సీలింగ్స్ చేయించుకున్న, లేకపోతే పుట్టీలు పెట్టేసిన టైల్స్కి ముందే చేయించండి. అదర్వైజ్ మళ్ళీ టైల్స్ వేసాక అవన్నీ చేస్తే స్క్రాచెస్ పడతాయి. బయట నుంచి లుక్ చూడండి ఎంత బాగుందో నా బెడ్రూమ్ నుంచి. సో ఒకసారి ఈ లుక్ కోసం అనేసి నేను ఈ వీడియో అయితే తీసాను. ఎలా ఉందో మీరైతే కింద కమెంట్ చేయండి. చుట్టూరు అవుట్ సైడ్ ఇట్లా ఉంటుంది బెడ్రూమ్ నుంచి వ్యూ. ఈ బెడ్రూమ్లో 2 విండోస్ వచ్చాయి, ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేది. అండ్ మీకు చెప్పాను కదా అన్ని వాష్రూమ్స్లో ఒకేలాంటివి వేయించాను అని టైల్స్. సో ఈ వాష్రూమ్లో కూడా సేమ్ అవే టైల్స్ ఉన్నాయి. సో ఈ కలర్ సెలెక్షన్స్ ఎలా అనిపించాయి కింద కమెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్లోరింగ్ వచ్చేటప్పటికి ఓషన్ క్రీమాకి వెళ్ళాను. సో ఇది క్రీమ్ కలర్ ఓషన్ ఫ్లో అయ్యేటట్టు ఉంటుంది డిజైన్ అంతా కూడా ఒక ఫ్లోలో. ఇక్కడ నుంచి కూడా చూడండి, ఈ కారిడార్ నుంచి వచ్చిన విండోలో నుంచి ఎలా ఉందో వ్యూ. చాలా బాగుంది కదా, స్కై అండ్ గ్రీనరీ అయితే ఉంది. నేనైతే టైల్స్ గ్రానైట్ వేద్దామని చెప్పాను మెట్లకి, బట్ మా పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేదు. కొంచెం స్మూత్ ఉంటాయి, స్లైడ్ అయిపోతాయి, పెద్దవాళ్ళు దిగుతారు కదా ఇంట్లో వచ్చిన మెట్లు అంటే. అప్పుడు టైల్స్కి మనకి యాంటీ స్కిడ్ టైల్స్ అయితే వేయించాను. కానీ గ్రానైట్ లుక్ ఉండాలని కొంచెం బ్లాక్ అయితే వెళ్ళాను అనమాట. అండ్ ఇంకోటండి, మీరు పుట్టీలు అవన్నీ కూడా ముందే పెట్టించేసుకోవాలి. టైల్స్కి ముందు పుట్టీలు పెట్టేవి అండ్ సీలింగ్లు ముందే చేయించుకోవాలి. అదర్వైజ్ మీకు స్క్రాచెస్ పడిపోతాయి టైల్స్కి. టైల్స్కి కూడా బాగా వాటరింగ్ చేయాలి. అండ్ ఇదిగోండి నేను సెలెక్ట్ చేసింది ఇలా ఉంది. అడుగు నాకు 70 రూపాయలు చెప్పారు, అది నాకైతే 65కి ఇచ్చారు ఫైనల్గా. సో ఫార్ అవే అప్డేట్స్. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మీకు డీటెయిల్గా చెప్తాను. ఎలా అనిపించాయో కమెంట్ చేయండి. మీ హౌస్ ఎక్కడి వరకు వచ్చిందో కూడా కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.